డాక్టర్ కొలమినరీ ఫైబ్రోసిస్ అంటే ఏంటి సార్? సో చాలా మందికి ఏంటంటే ఈ పల్మనరీ ఫైబ్రోసిస్ అనేది తెలియదమ్మా. కానీ ఈ పల్మనరీ ఫైబ్రోసిస్ అనేది ఎక్కువ ప్రాచుర్యంలోకి ఎప్పుడు వచ్చిందంటే కరోనా కోవిడ్ వైరస్ ఇన్ఫెక్షన్స్ రావడం బిగినాయి. సో ముఖ్యంగా కోవిడ్ ఈ వైరస్ ఇన్ఫెక్షన్ టైంలో ఏమైందంటే కోవిడ్ వైరస్ వల్ల విపరీతమైన వైరల్ న్యూమోనియాస్ వచ్చేసి చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోయి మెడిసిన్స్ ఇచ్చాక బాడీలో రెసిస్టెన్స్ పవర్ ఉండి ఇమ్యూనిటీ ఉండి స్లోగా ఇన్ఫెక్షన్ తగ్గుతూ ఉన్నప్పుడు ఏమైందంటే ఆ లంగ్స్ హీలింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో న్యూమోనియా వచ్చాక తగ్గేటప్పుడు ఏదైతే హీలింగ్ ప్రాసెస్ ఉంటుందో దాంట్లో లంగ్స్ బిగుసుకుపోవడం, లంగ్స్లో స్కార్స్ రావడం జరిగిందనమాట. దాన్ని మనం మెడికల్గా వాడే పదం లంగ్ ఫైబ్రోసిస్. అంటే స్మూత్గా స్పాంజ్ లాగా లేదంటే బెలూన్ లాగా ఉండాల్సిన లంగ్స్ లోపల ఉన్న ఆర్కిటెక్చరు గట్టిపడిపోవడం, ఇటుకరాయిలాగా మారిపోవడం అనమాట. దాన్ని మనం లంగ్ ఫైబ్రోసిస్ అంటాం. బేసిక్గా స్కారింగ్ అనమాట. ఇప్పుడు మనకి దెబ్బ తగిలితే మానిపోయాక మచ్చలు పడతాయి కదా, అలా లంగ్ లోపల ఉన్న స్కార్స్ని మనం లంగ్ ఫైబ్రోసిస్ అంటాం. అది కోవిడ్ అప్పుడే కాదు, ముందు కూడా ఉండేదన్నమాట. సో ఎవరికైతే ఎక్స్టెన్సివ్గా లంగ్ డ్యామేజ్ జరిగేదో, పాతకాలంలో ఏంటంటే ట్యూబర్క్లోసిస్ చాలా సివియర్గా వచ్చి మెడిసిన్స్ తెలుసుకోలేక మెడిసిన్స్ ప్రాపర్గా లేక మానిపోతూ లంగ్స్ని డ్యామేజ్ చేసి ఫైబ్రోసిస్గా మార్చేదన్నమాట. అలానే కొంతమందికి పుట్టుకతోనే లంగ్స్ లోపల రంధ్రాలు ఉండేవన్నమాట, బ్రాంకిఎక్టాసిస్ అని. దాంట్లో కూడా అలా వచ్చేది. అలానే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా వైరల్ ఇన్ఫెక్షన్స్తో మనం ఆ లంగ్ ఫైబ్రోసిస్ని చూస్తున్నాం. అలా కాకుండా అసలు కంప్లీట్గా డిఫరెంట్ ప్రాబ్లమే ఉంటుందన్నమాట. దాన్ని మనం ఏమంటామంటే ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటాం. సో అంటే ఆ లంగ్ లోపల ఏవైతే ఆ చిన్న చిన్న పొరలు ఉన్నాయో గట్టిగా బిగుసుకుపోవడం. ఇది ఒక బ్రాడ్ నేమ్ అనమాట. ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ ఒక నార్మల్గా మనం వాడే ఒక నేమ్. కానీ అది ఎందుకు వస్తుంది గమనించినప్పుడు చాలా మందిలో ఏంటంటే స్మోకింగ్ చేసే వాళ్ళల్లో వస్తూ ఉంది, డ్రగ్ అడిక్ట్స్లో వస్తూ ఉంది. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఈ కెమికల్ ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళల్లో కానివ్వండి, లేదంటే ఎక్కువ పొల్యూషన్లో వర్క్ చేసే వాళ్ళకి కానీ అది వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ కోల్ మైన్స్ అన్నమాట. అలానే ఏ కారణం లేకుండా కూడా దీన్ని మనం చాలా మందిలో చూస్తూ ఉంటాం. దాన్ని మనం ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అంటాం అన్నమాట. కానీ ఒకసారి ఈ ప్రాబ్లం వచ్చాక అసలు ఎందుకు వచ్చింది అని మనం రీజన్ చెక్ చేయడం బిగిన్ చేశాక కొన్ని విచిత్రమైన జబ్బుల వల్ల ఇది వస్తుందని మనకు తెలిసిందనమాట. ముఖ్యంగా దాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్, అందరికీ తెలుసు కదా, కీళ్లవాతం. ఎవరికైతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందో ఎస్ఎల్ఈ, లూపస్, సిస్టమిక్ స్క్లెరోసిస్ వంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో వాళ్ళ ఏంటంటే వాళ్ళ శరీరంలో ఉండే రక్త కణాలే వాళ్ళకి ఎగనిస్ట్గా పనిచేసి ఫస్ట్ లంగ్ని అఫెక్ట్ చేస్తాయి అనమాట. ఇది జాయింట్స్ అయిపోయాక, స్కిన్ అయిపోయాక. వాళ్ళలో కూడా ఈ లంగ్ ఫైబ్రోసిస్ మనం చూస్తూ ఉంటాం. దాన్ని మనం సెకండరీ ఐఎల్డి బికాస్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అంటాం అనమాట. సో ఈ వీళ్ళలో సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే పొడి దగ్గు, విపరీతంగా దగ్గుతూ ఉంటారు, కఫం రాదు కానీ దగ్గుతూనే ఉంటారు. కొద్ది రోజుల తర్వాత బ్రీతింగ్ ఇష్యూస్, ఆయాసం వస్తూ ఉంటుంది అనమాట. ఇంక వేరే ఏముండవు, జ్వరాలు ఉండవు, మిగతా ఏముండవు అనమాట. ఇదేంటంటే ఒక్కొక్కసారి అలర్జిక్ బ్రాంకైటిస్ అనో లేదంటే ఇంకొక కాఫెరెంట్ ఆస్తమా అని చెప్పేసి చాలా సార్లు మిస్ అయిపోతూ ఉంటాం దీన్ని. సో ప్రాపర్గా హిస్టరీ తీసుకొని అంటే ఎక్కడ పనిచేస్తున్నారు, సో ఎలా ఇది స్టార్ట్ అయింది, దేనివల్ల ఇది వచ్చిందని మనం గమనించుకున్నప్పుడు అంటే వేరే ప్రాబ్లమ్స్ కూడా ఏమున్నాయి, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఎస్ఎల్ఈ, సార్కాయిడోసిస్ లాంటివి ఉన్నాయా కనుక్కొని సింపుల్గా ఎక్స్రే తీసినప్పుడు మనకు రెటిక్యులర్ నాడ్యులర్ ప్యాటర్న్ అని చిన్న చిన్న గ్రౌండ్ గ్లాసింగ్ అని కనిపిస్తుంది అనమాట. అప్పుడు మనకు సస్పిషన్ వచ్చి సిటీ స్కాన్ చూపిస్తే ఈ ప్రాబ్లంకి డయాగ్నోసిస్ కంపల్సరీగా అవసరమైనది సిటీ స్కాన్. హై రెజల్యూషన్ సిటీ స్కాన్ చేస్తే క్లియర్గా కనపడిపోద్ది అనమాట. దాన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. చేశాక ఏంటంటే ఏం చేయగలం అంటే ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్, లంగ్ ఫైబ్రోసిస్ అని చేయగలం. ఇంతకుముందు ఏదైతే రీజన్ తెలుసుకున్నాక మనం ఏదైతే బ్లడ్ టెస్టులు చేస్తామో కొన్నిటిలో తెలియదు. అప్పుడు మనం లంగ్ బయాప్సీ చేస్తాం అనమాట. క్రయో లంగ్ బయాప్సీ అని చేసినప్పుడు ఎగ్జాక్ట్గా దేనివల్ల వచ్చింది, లోపల ఏమి పెథాలజీ జరుగుతుంది, దానివల్ల లంగ్స్ స్మూత్గా ఉండాల్సిన గట్టిపడిపోతే తెలుస్తుంది అనమాట. ఎప్పుడైతే మనకు రీజన్ తెలిసిందో దాన్ని కానీ మనం ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్ని కానీ మనం కంట్రోల్లో ఉంచగలిగితే ఫర్దర్గా లంగ్ డిటోరేషన్, ఫర్దర్గా లంగ్ ఫైబ్రోసిస్ ఉండదు. సో ఇంతకుముందు చెప్పినట్టుగానే ఏ లంగ్ ప్రాబ్లం అయినా కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం హార్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అగైన్ మళ్ళీ హార్ట్ ఎన్లార్జ్ అవ్వడం, పంపింగ్ యాక్షన్ తగ్గిపోవడం, ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అవ్వడం, ఇంట్లో మనం ఆక్సిజన్ పెట్టుకోవాల్సిన అవసరం రావడం, అలానే నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ రావడం, వీళ్ళు చాలా మనం ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం. దీనికి నెక్స్ట్ ఏంటి అంటే ఒక స్టేజ్ దాటాక అవ్వట్లేదు, అన్ని కాంప్లికేషన్స్ వస్తున్నాయంటే దే షుడ్ గో ఫర్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్. ఏదైతే ఊపిరితిత్తులు గట్టిపడిపోయో ఊపిరితిత్తుల మార్పిడికి వీళ్ళు వెళ్ళవలసి ఉంటుంది అనమాట. అది మనకి మెయిన్, మనం ఈ ప్రాబ్లంకి క్యూరేటివ్గా మనం చెప్తాం. అదర్వైజ్ ఏంటంటే మెడిసిన్స్ వాడుకుంటూ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ చేసుకుంటూ అండర్లైన్ ప్రాబ్లం మనం కంట్రోల్లో ఉంచుకోవడం. ఓకే సార్.